హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇలా చూడండి, పెరుగు బాగా గట్టిగా ఇలా చేసి పెట్టుకుంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కాస్త బాగా జలుబు చేస్తుందని ఇలా వేసుకుని పోపు పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుందని ఇలా చేసుకుంటున్నా. ఉప్పు వేసి కాస్త ఇలా బాగా తిరగొట్టి పెట్టుకున్నాను గట్టిగా. కావాలంటే మనం నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఎక్కువగా కూడా. 2 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి, ఉల్లిపాయ బాగా కట్ చేసుకొని పోపు గింజలు వేసుకొని కాస్త నూనె వేసుకొని ఇలా తిరగమాద పెట్టుకుంటే, ఉప్పు వేసుకొని పెరుగు పాపం గట్టిగా ఉన్నది బాగా తిరగొట్టి పెట్టుకున్నా. చూడండి, కాస్త పసుపు వేసుకున్నాం అనుకో, జలుబుకి విరుగుడు. పసుపు కాస్త బాగా వేయించి, గాజు కాస్త ఘాటు వస్తుంది నాకు. కాస్త బాగా వేయించేసి సిమ్లో పెట్టి వేయించాను. అల్లం అది కూడా వేసుకోవచ్చు, అల్లం లేదు అందుకే ఇలా చేసుకున్నా. వేగింది, ఇలా వేస్తే చాలు. కానీ ఆరోగ్యానికి ఆరోగ్యం. ఏమంటే బాగా జలుబు చేయకుండా ఉంటుంది కదా, పసుపు వేస్తే యాంటీబయాటిక్, తిరగబెట్టేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగు ఇలా వేసేసుకుంటాం. చూడండి ఎంత బాగుందో, మంచిగా స్మెల్ వస్తుంది. పెరుగు చిల్లకొట్టి బాగా పోపు పెట్టుకోవడం. ఇప్పుడు ఇలా వేసుకుంటే అన్నంలో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.